కీబోర్డ్ ప్లే చేయడం రాకపోయినా సరే ఈజీగా మీరు కార్డ్స్ ప్లే చేద్దాం అనుకుంటున్నారా? కార్డ్సే కాదు ఆర్‌పీజీఏటర్ కూడా ప్లే చేద్దాం అనుకుంటున్నారా? అయితే లాజిక్‌లో ఉన్నటువంటి ఈ ఫీచర్‌తో మీరు ఈజీగా చేయొచ్చు. సో, అదే విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాజిక్ ప్రోలో ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ కార్డ్ అనే ఒక ఆప్షన్ వస్తది. ఇక్కడ మీరేంటంటే ఒక 4 కార్డ్స్‌ని ప్లేస్ చేసుకోండి. 4 కార్డ్స్‌ని ప్లే చేసుకున్న తర్వాత ఒక పియానో ట్రాక్‌ని అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ ఈ 4 కార్డ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకోండి కిందకి. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఇలా ప్లే చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆర్‌పీజీఏటర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లాజిక్ ప్రోలో మిడీ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క మిడీ ఎఫెక్ట్స్ ద్వారా మీరు ఆర్‌పీజీఏటర్‌లు ఈజీగా మీరు క్రియేట్ చేయగలుగుతారు. అది ఏ విధంగా ఉంటదో చూద్దాం. సో, ఈ యొక్క ట్రాక్‌లో ఇక్కడ మీకు ట్రాక్ ఇన్స్పెక్టర్ ఉంటుంది. ఇందులో మీకు ఇక్కడ ఓన్లీ ఇది ఇన్‌స్ట్రుమెంట్ ట్రాక్ మాత్రమే అప్లై అవుతుంది. గమనించండి. ఇక్కడ మీకు మిడీ ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు సెవెరల్ ఆప్షన్స్ వస్తాయి. ఆర్‌పీజీఏటర్, కార్డ్ ట్రిగ్గర్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. వీటన్నింటిని ట్రై చేయండి ఏ విధంగా సౌండ్ అనేది మారుతుందో. సో, ఫస్ట్ నేను ఇక్కడ ఆర్‌పీజీఏటర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో, ఆర్‌పీజీఏటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. సో, ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క కార్డ్స్‌ని ఇప్పుడు చూడండి ఎలా మారుతాయో. సో, ఇక్కడ మీకు ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ 1/8 ట్రిప్లెట్స్ కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రీసెట్స్‌ని కూడా ఈజీగా మార్చుకోవచ్చు. ఏ విధంగా ఆర్‌పీజీఏటర్‌లు ప్లే అవుతాయో చూడండి. సో, మీకు కార్డ్స్ ప్లే చేయడం రాకపోయినా, లేకపోతే ఆర్‌పీజీఏటర్ ప్లే చేయడం రాకపోయినా, ఈ యొక్క ట్రిక్ అనేది మీ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్‌లో బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.